హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ కట్టా మీఠా మిక్చర్. స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. ఈవినింగ్ పిల్లలకి ఇంటికి రాగానే స్నాక్స్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా మా స్టైల్లో ఈ కట్టా మీఠా మిక్చర్ని తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి. అచ్చం స్వీట్ షాప్లో చేసే మిక్చర్ లాగానే ఉంటుంది. ఒకసారి ఈ మిక్చర్ని చేసి స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుండి 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఎయిర్ టైట్ జార్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ కట్టా మీఠా మిక్చర్ని. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్, పుట్నాలు 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్, కిస్మిస్ 1/2 కప్, కరివేపాకు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్, నువ్వులు 1/2 కప్, పచ్చిమిర్చి 5-6 లేదా ఎండుమిర్చి 5-6, షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, వేయించిన ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, లావు అటుకులు 3 కప్స్. సోంపు, కారము, ఉప్పు, పసుపు, ధనియాలు, చాట్ మసాలా ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తయారీ విధానం మీకోసం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్ట్రైనర్లో పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు బాగా వేగిపోయాక గలగల శబ్దం వస్తుంది. ఇలా గలగల శబ్దం వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే పుట్నాలను కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే అదే స్ట్రైనర్లో ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి తీసి పక్కన పెట్టాలి. అలానే జీడిపప్పును కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కిస్మిస్ని కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కాబట్టి త్వరగా తీసివేయాలి. ఇప్పుడు కొన్ని అటుకులను వేసి వేయించుకోవాలి. లేదంటే అటుకులు సరిగ్గా వేగవు, గట్టిగా ఉండిపోతాయి. ఒకసారికి ఒక గుప్పెడు అటుకులను వేసి మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగిన అటుకులను తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని అటుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అటుకులు వేయించిన తర్వాత ఆయిల్ నల్లగా మారుతుంది కాబట్టి కొంచెం ఆయిల్లోనే వేసి అటుకులని వేయించండి. అలానే నువ్వులను కూడా వేసి చిట్టపటలాడే వరకు వేయించి ఒక టిష్యూ పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కరివేపాకును కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని ముందుగా వేయించిన అటుకులు, పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, కిస్మిస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ని వేసి అటుకులు కాస్త వేడి మీద ఉండగానే బాగా మసాలాని మిక్స్ చేసుకోవాలి.
అటుకులు కాస్త వేడి మీద ఉండగానే బాగా మసాలాని మిక్స్ చేయాలి. ఈ పౌడర్‌ని మీ టేస్ట్‌కి సరిపడా వేసుకొని అటుకుల మిక్చర్‌తో మిక్స్ చేసుకోవడమే. ఈ పౌడర్ కాస్త మిగిలినట్టయితే గ్లాస్ జార్‌లో వేసి స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఈ మిక్చర్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్‌ని వేసి అటుకులను బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక అందులో కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిని తీసుకున్నాం కదా! ఆ పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్‌లో వేసి వేయించి ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. నేనిక్కడ పచ్చిమిర్చిని వేయలేదు. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా! అంతే. చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయింది. ఒకసారి ట్రై చేసి నోట్లో వేసుకొని చూడండి. తియ్యగా, కారంగా, కొంచెం పుల్లగా, ఆహా! ఆ సోంపు ఫ్లేవర్, ఆ టేస్టే వేరు. అచ్చం మనం నమ్కిన్ ప్యాకెట్స్‌ని బయట కొనుక్కుంటాం కదా! అలానే ఉంటుంది టేస్ట్ మాత్రం. ఈ రెసిపీ తల్లులకి, పిల్లలకే కాదు అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. చిన్న పిల్లల కోసం చేసినట్టయితే హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్‌ని వేసి కలపండి. పిల్లలు చక్కగా తింటారు. చాలా ఇష్టపడతారు కూడా. మీకు కూడా మా ఈ కట్టా మీఠా అటుకుల మిక్చర్ రెసిపీ నచ్చిందా? అయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌లో అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు కదా! ఈ నమ్కిన్స్‌ని ఇష్టపడేవారు. వారికి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈట్ హెల్తీ, స్టే వెల్తీ. సైనింగ్ ఆఫ్.